ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి వార్డులో యోగా శిబిరాలు, సాధన కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టంగా తెలిపారు. యోగా సాధనలో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు అందించాలన్నారు. జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్ నుంచి సముద్రతీరంపైనే లక్షలాది మంది పాల్గొనేలా భారీ యోగా డే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ప్రధానమంత్రి మోదీ కూడా ప్రజలతో కలిసి యోగా చేయనున్నారని, ఇది దేశం దృష్టిని ఏపీ వైపు తిప్పే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఒక్కరోజు కార్యక్రమంతోనే ఆగకుండా యోగా సాధనను ప్రజల దైనందిన జీవనశైలిలో భాగం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డుకు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది.